నమస్కారం. నిన్న ఏఐసిసి పార్లమెంట్ ఎన్నికల లిస్టు విడుదల చేయడం జరిగింది. మహబూబ్నగర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ విద్యార్థి దిన నుండి ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వీళ్ళు వచ్చిన మా వంశీచంద్ర రెడ్డి అంచనా తిరిగిన వంశీచంద్ర రెడ్డి గారిని ఇలా టికెట్ ఎంపీ టికెట్ రాని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏఐసిసి కార్యదర్శికి ప్రత్యేక ఆహ్వానితులు కాబట్టి ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మేడం సోనియా గాంధీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కరువుగడ్డ కాంగ్రెస్ కార్యకర్తగా అంచెలంచె ఎదిగిన కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషం. పనిచేసే వారికి ఇవాళ కష్టకాలంలో ఉన్న ఎప్పుడైనా పార్టీ కోసం నమ్ముకున్న వ్యక్తి మా వంశీచంద్ర రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలో 2014 నుంచి మోడీ గారి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఉద్యోగాలు ప్రకటించలేదు. యువకులు కూడా కొంత అలజాలి. ఇవాళ ప్రైవేట్ వ్యవస్థ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలిగిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేదలకు నిరుపేదలకు ఆనాటి భూములు కూడా పంపిణీ చేసింది. నిరుపేద ఇంద్రమైన్ కూడా కట్టించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే రాష్ట్రంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన ఎంపీ కూడా మహబూబ్నగర్ ఎంపీ పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మెజార్టీతో ఎంపీ మా వంశీని గెలిపించాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, కష్టకాలంలో కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి వారికి మన బాధలన్నీ, మన జిల్లా బాధలన్నీ తెలుసు, మన పార్లమెంట్ బాధలు తెలుసు కాబట్టి వారన్నీ సమస్య సాల్వ్ చేయాలంటే మన మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి కూడా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారు గెలుపుతుంటే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం పెద్ద అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన జిల్లాకి ముఖ్యమంత్రి కాబట్టి జిల్లాకి ముఖ్యమంత్రి కాబట్టి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే కేంద్రకి నిధులు తెచ్చి మన పాలన కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కూడా ప్రతి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్తాం. వెళ్ళి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామని మొత్తం మనపేరు పంపి ఇంటికి దిశగా యువజన కాంగ్రెస్ పనిచేస్తారని తెలియజేస్తూ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది.